ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం బలం మరియు పీడనం అనే లెసన్ అనేది ఫిజిక్స్కు సంబంధించింది. ఈ లెసన్ అనేది మనం చెప్పుకుందాము, ఓకేనా? అయితే ఈ బలం అంటే ఏంటిది, లేకపోతే పీడనం అంటే ఏంటిది అనేది ఇప్పటివరకు మనం ఫిజిక్స్, కెమిస్ట్రీ గురించి 6th 7thలో మాట్లాడుకున్నాం. కాకపోతే అదొక నార్మల్గా జస్ట్ టచ్ చేసినట్లుంది. కానీ 8th నుంచి ఏమవుతుందంటే ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిసి సపరేట్ అయిపోతున్నాయి. బయాలజీ వేరుగా అవుతుంది, అంటే అదొక సపరేట్ అవుతుంది. ఈ రెండు కలిసి సపరేట్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ కూడా ఎక్కడ కూడా కాన్సెప్ట్ అర్థం కాకపోతే మరలా చూడండి, కానీ బట్టి పట్టవద్దు. ఇంకొక విషయం ఏంటంటే, మన బుక్ అనేది చాలామంది నాకు కాల్ చేసి, బ్రదర్ మీ బుక్కు మాకు చాలా ఉపయోగపడుతుంది అని చెప్పడం జరిగింది. అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకనంటే నేను నార్మల్గా దీన్ని ఒక ఎన్సీఆర్టీ సిరీస్ అనేది స్టార్ట్ చేశాను. కాకపోతే ఎంతమందికి యూజ్ అవుతుందని నేను అనుకోలేదు. కాబట్టి ఈ బుక్ని తీసుకొని చదువుకుంటున్న వాళ్ళందరూ కూడా ఈ బుక్ ఉపయోగపడాలి. ఇంకా కొన్ని క్వశ్చన్స్ అనేవి మీకు గ్యాదర్ చేసి ఇవ్వాలి అన్న ఆలోచనతోటే ఉన్నాను. త్వరలో అది కూడా చేస్తాను. ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్దాం. చూడండి, బలం మరియు పీడనం ఈ రెండు కూడా డిఫరెంట్. దీనికి మరి ఏమని, బలం యొక్క డెఫినేషన్ ఏంటిది, పీడనం యొక్క డెఫినేషన్ ఏంటిదో నేను వివరంగా చెప్తాను. చూడండి, ఇక్కడ మీకు కొన్ని పనులలో ఏరుట, తెరుచుట, మూయుట, తన్నుట, కొట్టుట, ఎత్తుట, క్లిక్ చేయుట, నెట్టుట, లాగుట వంటి చర్యలను మనం తరచూ ఉపయోగిస్తాము. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఇంటిలోకి ఎంటర్ అవ్వాలి. ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఏం చేస్తారు, డోర్ని ఏం చేస్తారు, నెడతారు. లేకపోతే ఇంట్లోకి వచ్చిన తర్వాత డోర్ని క్లోజ్ చేయాలంటే మరలా నెడతారు. ఒక బాస్కెట్బాల్లో కానీ లేకపోతే ఈ ఫుట్బాల్లో కానీ, ఫుట్బాల్లో అయితే బాల్ని ఏం చేస్తారు, తన్నుతారు. అదేవిధంగా బాస్కెట్బాల్లో ఏమో చేతితోటి పైకి నెడతారు. ఇవి మొత్తం ఏం జరుగుతున్నాయి, ఇక్కడ ఏం ఉపయోగిస్తున్నారు మీరు అనేది ఇవి మనకేం చెప్తున్నాడంటే, ఇవి మొత్తం మీరు రోజు మీ జీవితంలో చూసే కొన్ని కార్యకలాపాలు అని చెప్పేసి ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు. అయితే సాధారణంగా ఈ చర్యలన్నీ ఒక వస్తువు యొక్క చలనా స్థితిలో మార్పుకు దారితీస్తాయి. అంటే ఇప్పుడు మూసి ఉన్న ఒక డోర్ ఉంది, దాన్ని మీరు డోర్ తీసి లోపలికి ఎంటర్ అవ్వడానికి దాన్ని ఏం చేస్తున్నారు, నెడుతున్నారు. అంటే అక్కడ ఏమవుతుంది, దాని యొక్క చలనా స్థితి అనేది చేంజ్ అవుతుంది. అదేవిధంగా ఫుట్బాల్లో మీరు ఆ ఒక బాల్ అనేది కాన్స్టెంట్గా ఉంది, ఇక్కడ ఉందనుకుందాం. ఆ బాల్ని మీరు రన్నింగ్ చేసుకుంటూ పరిగెట్టుకుంటూ వచ్చి ఏం చేస్తారంటే కాలుతోటి తంతున్నారు. మరి కాలుతో తన్నిన తర్వాత కూడా ఆ ఫుట్బాల్ అక్కడే ఉంటుందా, ఉండదు. ఏమవుతుంది, దాని యొక్క స్థితి, అంటే దాని యొక్క స్థితి అనేది ఫస్ట్ ఇక్కడ ఉండేది. మీరు తన్నడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క చలనా స్థితిలో మార్పు అనేది వస్తుంది. అంటే అది ఎగరడం కానీ లేకపోతే ముందుకు వెళ్ళడం కానీ జరుగుతుంది. అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఈ చర్యలన్నీ ఒక వస్తువు యొక్క చలనా స్థితిలో మార్పును తీసుకొని వస్తాయి. ఏరటం కానీ, తెరచడం కానీ, క్లిక్ చేయడం కానీ, లేకపోతే నెట్టడం కానీ. ఇప్పుడు ఈ పెన్ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, ఈ పెన్ అనేది ఇక్కడ ఉంది. ఈ పెన్నుని నేను ఇలా అన్నాను, దీన్ని నేనేం చేసినట్టు, నెట్టినట్టే కదా. మరి నెట్టినప్పుడు ఇక్కడ ఏం జరిగింది, ఈ వస్తువు యొక్క చలనా స్థితి అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమైంది, మార్పు చెందింది. అంటే మారింది, దాని యొక్క చలనా స్థితి అనేది మారింది. నేను ఇంత క్లియర్గా చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే, మీరు కంటెంట్ అర్థం చేసుకుంటే తప్పు చేయడానికి, క్వశ్చన్ అనేది రాంగ్ పెట్టడానికి ఛాన్సెస్ లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. అయితే విజ్ఞాన పరంగా, ఒక సైంటిఫిక్ పరంగా ఒక వస్తువును నెట్టడం లేదా లాగడాన్ని మనం ఏమంటామంటే బలము అని అంటాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వస్తువుని ఇలా నెట్టాను అంటే అర్థం ఏంటిది, నేను ఈ వస్తువు మీద బలాన్ని ప్రయోగించాను. అంటే సైంటిఫిక్ పరంగా బలాన్ని ఏ విధంగా నిర్వర్తించవచ్చు, మనం ఏ విధంగా డెఫినేషన్ ఇవ్వచ్చు అని అంటే, ఏదైనా ఒక వస్తువుని నెట్టడం కానీ లాగడం కానీ చేస్తే మనం దాన్ని ఏమంటామంటే ఆ వస్తువు పైన బలం అనేది ప్రయోగించబడింది అని చెప్తాము, ఓకేనా? బలం ప్రభావం వలన వస్తువులు చలనాన్ని పొందుతాయి. అంటే ఈ వస్తువులు, ఇక్కడున్న ఈ వస్తువు అనేది
చలనాన్ని పొందాలి అని అంటే నేను ఇక్కడ ఏం చేయాలంటే ఖచ్చితంగా బలాన్ని ప్రయోగించాలి. ఓకేనా, బలాన్ని ప్రయోగించాలి. అయితే ఈ బలాలలో రకాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. మరి అవి ఏ బలాలు, అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉపయోగపడతాయి అనేది మనం నీట్గా చెప్పుకుందాము. గమనించండి. పరస్పర చర్య వలన ఏర్పడిన బలాలు. పరస్పర అంటే ఇది ఒక వస్తువు, ఇదొక నా యొక్క వేలు. ఈ రెండు కూడా ఇక్కడ నేనేం చేస్తున్నాను, టచ్ చేస్తున్నాను. అంటే పరస్పరం ఏమవుతుంది, చర్య జరుగుతుంది. అంటే నేను దీన్ని డైరెక్ట్గా తాకుతున్నాను. ఈ విధంగా ఏర్పడిన బలాలు ఉన్నాయి. అవి ఏం బలాలు ఒకసారి చూద్దాం. ఒక వ్యక్తి ఒక వస్తువును నెట్టడం ప్రారంభించాడు అంటే ఆ వస్తువుపై అతను బలాన్ని ప్రయోగిస్తాడు. అవును కదా, ఇప్పటి వరకు మనం అదే మాట్లాడుకున్నాం. బలం ప్రయోగించిన దిశలోనే వస్తువు కదలడం జరుగుతుంది అని అంటే ఇక్కడ ఈ విధంగా వస్తువు ఉంది. ఈ వస్తువుని నేను ఇటు నెట్టాలి అని అనుకుంటున్నాను. ఇటు నెట్టాలనుకున్నప్పుడు బలాన్ని నేను ఏం చేస్తున్నా అంటే ఈ విధంగా నెడుతున్నాను. అప్పుడు వస్తువు ఎలా జరుగుతుందా లేకపోతే ఇలా జరుగుతుందా? ఖచ్చితంగా వస్తువు నేను ఎటువైతే బలాన్ని ప్రయోగించానో అటువైపు మాత్రమే వస్తువు కదలడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఒక వస్తువుపై మరొక వస్తువు చర్య వలన ఆ రెండు వస్తువుల మధ్య బలం అనేది ఉత్పత్తి అవుతుంది. అంటే ఒక వస్తువు మరొక వస్తువు ఇదొక మరొక వస్తువు. ఈ రెండు వస్తువు చర్య వలన ఆ రెండు వస్తువుల మధ్య ఏమవుతుందంటే ఒక బలం అనేది ఉత్పత్తి అనేది అవుతుంది. ఓకేనా, మరి బలం యొక్క స్వభావాలు, దాని యొక్క ప్రాపర్టీస్ ఏందో మనం చదువుకుందాము. చూడండి, ఒక వస్తువుపై ఒకే దిశలో ప్రయోగింపబడిన బలాలను మనం ఏం చేయాలంటే ఒకదానికొకటి కలపాలి. ఒక వస్తువుపై రెండు బలాలు వ్యతిరేక దిశలో పనిచేస్తుంటే దానిపై పనిచేసే రెండు బలాలు భేదం అవుతుంది. ఇక్కడ నేను మీకు దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా, ఇక్కడ ఒక పెట్టె ఉంది. ఈ పెట్టెని మీరు దీన్ని నెడుతూ ఉన్నారు. ఈ నెడుతూ ఉన్నప్పుడు ఇంకొక మీ ఫ్రెండ్ వచ్చాడు. మీ ఫ్రెండ్ వచ్చి ఏం చేశాడంటే, లేకపోతే ఈ విధంగా మీకు అర్థం అవడానికి కష్టం అవుతుంది అనుకుంటే నేను సింపుల్గా చెప్తాను. చూడండి, మీ బైక్లో పెట్రోల్ అనేది అయిపోయింది. మీరు ఏం చేస్తున్నారు, ఈ విధంగా నెట్టుకుంటూ వెళ్తున్నారు. ఈ విధంగా ఒక బండిని ఈ విధంగా నెట్టుకుంటూ వెళ్తున్నారు. ఈ విధంగా నెట్టుకుంటూ వెళ్తున్నప్పుడు ఏమవుతుందనంటే మీ ఫ్రెండ్ ఎదురొచ్చి ఏమైందిరా అని అడిగితే, అరే బండిలో పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ బంకు వరకు నెట్టుకుంటూ వెళ్తున్నాను అని చెప్తాడు. మీరేం చేశారు, ఓకేరా నేను కూడా నీకు సహాయంగా వస్తానని చెప్పి అతను కూడా ఏం చేశాడంటే ఈ విధంగా ఆ బండిని నెట్టడం ప్రారంభించాడు. ఇక్కడ ఈ బండి అనేది స్లోగా మూవ్ అవుతుందా లేకపోతే ఫాస్ట్గా మూవ్ అవుతుందా అని అంటే మీరేం చెప్తారు, బ్రదర్ ఇంతకుముందు నేను ఒక్కడినే నెట్టాను కాబట్టి అది స్లోగా వెళ్ళింది, ఇప్పుడు మా ఫ్రెండ్ కూడా నెట్టాడు కాబట్టి అది ఫాస్ట్గా వెళ్తుంది అని చెప్తారు. అంటే ఫాస్ట్గా వెళ్తుంది. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటిదనంటే, ఇక్కడ ప్రయోగించబడిన బలాలు అనేవి ఈ స్కూటర్ పైన లేకపోతే బైక్ పైన ప్రయోగించారు బలాలను అనేది ప్రయోగించారు. అయితే మీరేమో ఇదే దిశలో ప్రయోగిస్తున్నారు, మీ ఫ్రెండ్ కూడా ఇదే దిశలో ప్రయోగిస్తున్నాడు. ఇప్పుడు మీ యొక్క బలాలు అనేది వ్యతిరేకం ఉన్నట్ట కలిసి ఉన్నట్ట? ఖచ్చితంగా కలిసి ఉన్నట్టు. అందుకనే మీరు దాన్ని ఫోర్స్ చేసి నెడుతున్నప్పుడు చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యింది. రెండవ సందర్భం చూద్దాం. ఇది ఫస్ట్ కేసు. సెకండ్ కేసులో ఏమైందంటే ఆ బండి అనేది ఈ విధంగా బండి ఉంది. ఇది బండి అనుకోండి, కాసేపు బండిలాగా లేదులే కాకపోతే అనుకోండి. మీరు ఇలా నెడుతున్నప్పుడు మీ ఫ్రెండ్ వచ్చి ఏమైందిరా అన్నప్పుడు, పెట్రోల్ ఆగిపోయిందిరా, నేను బండిని నెట్టుతున్నాను పెట్రోల్ బంక్ వరకు అని అన్నాడు. అప్పుడు మీ ఫ్రెండ్ ఏం చేశాడంటే, నువ్వు వెళ్ళడానికి ఏమాత్రం వీలు లేదని ఈ విధంగా నెడుతున్నాడు, ఆపోజిట్ డైరెక్షన్లో నెడుతున్నాడు. అప్పుడు బండి అనేది ఎవరి వైపు అయితే ఎక్కువగా బలం ఉంటుందో వాళ్ళ వైపే కదులుతుంది. సపోజ్ మీరు 50 kg న్యూటన్ తోటి నెడుతున్నారు. న్యూటన్ అంటే ఏం లేదు, బలం యొక్క ప్రమాణం, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా, 50 kg న్యూటన్ తోటి నెడుతున్నారు. ఈ వ్యక్తి ఏం చేశాడు, 70 kg న్యూటన్ తోటి నెడుతున్నాడు. ఇప్పుడు మీ మధ్య జరిగిన బలం ఎంత, మీ మధ్య ప్రొడ్యూస్ అయిన బలం ఎంత అంటే 70లో నుంచి 50 తీసేస్తే 20 kgలు అనేది మీ యొక్క
బలం అవుతుంది. ఎందుకు? అతనేమో ఇలా నెడుతున్నాడు, మీరేమో నువ్వు వెళ్ళడానికి ఏమాత్రం వీల్లేదు, నువ్వు ఖచ్చితంగా ఇటే వెళ్ళాలని అతను నెడుతున్నాడు, లేదు నేను ఇటే వెళ్తున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే మీ బలాల మధ్య ఉన్న డిఫరెన్సే అంత్యమో బలమవుతుంది, అంటే చివరి బలమవుతుంది. ఇక్కడేమవుతుంది, అతను 50 kgs, మీరు 50 kgs, అతను 70 kgs, ఇద్దరు కలిసి ఒకే డైరెక్షన్లో వెళ్తున్నారు కాబట్టి అక్కడ 50 + 70 ఏమవుతుందని అంటే 120 kg న్యూటన్ బలంతో నెడుతున్నారు కాబట్టి అది ఫాస్ట్గా వెళ్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే స్లోగా వెళ్తుంది. అది కూడా ఎవరి వైపు అయితే తక్కువ బలం ఉంటుందో ఆ వ్యక్తి వైపు మాత్రమే వెళుతుంది. ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఒకే దిశలో అయితే బలాలను మనం ప్లస్ చేస్తాము, వ్యతిరేక దిశలో అయితే బలాలని మనం మైనస్ చేస్తాము. ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చింది అదే ఇచ్చాడు, వేరేదేమీ ఇవ్వలేదు. ఓకేనా, చూడండి. ఓకేనా, ఇక్కడ ఏమడిగాడు, ఒక వస్తువుపై ఒకే దిశలో ప్రయోగింపబడిన బలాలను ఒకదానికొకటి కలపాలి. ఓకేనా, ఒక వస్తువుపై 2 బలాలు వ్యతిరేక దిశలో పనిచేస్తుంటే దానిపై పనిచేసే బలం 2 బలాల భేదం అవుతుంది. ఓకేనా, ఇక్కడ గమనించండి. ఓకేనా, తాడు లాగుడు పోటీలో 2 జట్లు సమానంగా లాగారు, తాడు ఏ దిశలో కూడా కదలదు. అంటే ఇక్కడ నేను చెప్తాను చూడండి, ఇది ఒక తాడు, ఫ్రెండ్స్ కొంచెం ఈ తాడుని ఏం చేస్తున్నారంటే ఏబీలు కలిసి లాగుతున్నారు, ఇటువైపున వాళ్ళ వైపు లాక్కుంటున్నారు, ఇక్కడ సి అండ్ డీలో ఏమో ఇటువైపు లాక్కుంటున్నారు. ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి ఒక 50 kg న్యూటన్ బలం ఉపయోగిస్తున్నారు, ఇక్కడ కూడా 50 kg న్యూటన్ బలం అనేది ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు 2 సమానమైనప్పుడు ఈ 2 కూడా ఆపోజిట్ అయినప్పుడు తాడు ఎటువైపు కదులుతుంది? అసలు ఎటువైపు కదలదు, అది కాన్స్టెంట్గా ఉంటుంది. వీళ్ళలో ఎవరికైనా 70 kgs వీళ్ళకుండి 50 kgs వీళ్ళకు ఉన్నదనుకోండి, వీళ్ళిద్దరు కలిసి వీళ్ళ మీద పడతారు. ఎవరి మీద? సి మరియు డి మధ్య. అంటే వీళ్ళను కూడా లాగి ఇటువైపుకు తెచ్చుకుంటారు. ఎందుకు? వీళ్ళకి బలం అనేది ఎక్కువగా ఉంది. ఓకేనా, కాబట్టి ఒక వస్తువుపై పనిచేసే బలం రెండవ దానికంటే ఎక్కువగాను ఉండొచ్చు, తక్కువగాను ఉండొచ్చు, లేదా సమానంగా ఉండొచ్చు. సమానంగా ఉంటే తాడు లాగుడు పోటీలో ఏమవుతుంది? వాళ్ళు జరగరు, వీళ్ళు కూడా జరగరు. ఓకేనా, సాధారణంగా ఒక వస్తువుపై 1 లేదా ఎక్కువ బలాలు పనిచేస్తూ ఉండొచ్చు. ఇందాక స్కూటర్ నెట్టేటప్పుడు ఫస్ట్ మీ ఒక్కరి బలమే యాడ్ అయింది, తర్వాత ఏమైంది? మీ ఫ్రెండ్ కూడా యాడ్ అయ్యాడు. అంటే ఒక వస్తువుపై 1 లేదా ఎక్కువ బలాలు పనిచేస్తూ ఉండొచ్చు. ఇంకొక వ్యక్తిగాడు వస్తే 3 అవుతారు, ఇంకొక 10 మంది వస్తే 13 మంది అవుతారు. ఓకేనా, అయితే వస్తువుపై ప్రభావం దానిపై పనిచేసే ఫలిత బలం కారణంగా ఉంటుంది. అంటే ఎంతమంది అన్నా రాని, చివరికి ఏమవుతుందంటే వాళ్ళు మొత్తాన్ని యాడ్ చేస్తాం కదా, అదే ఫలిత బలము. ఫలిత బలం అనేది రిజల్టెంట్ ఫోర్స్ అనేది అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఒక వస్తువుపై వ్యతిరేక దిశలో పనిచేసే 2 బలాలు సమానమైతే, ఇప్పుడు నేను ఇదే కదా చెప్పింది, ఇప్పుడు తాడు లాగుడు పోటీలు ఏమైంది? వీళ్ళు 50 kgs, వీళ్ళు 50 kgs ఉన్నారు. ఇలా అయినప్పుడు ఇక్కడ ఎటువైపైనా ఆ తాడు అనేది కదిలిందా? కదలలేదు. అంటే ఒక వస్తువుపై వ్యతిరేక దిశలో పనిచేసే 2 బలాలు సమానం కనుక అయ్యాయి అనుకోండి, అక్కడ బలం ఏమవుతుందంటే శూన్యమవుతుంది. ఎందుకు? అటువైపు కదలతలేదు, ఇటువైపు కదలతలేదు, అక్కడ బలం ఏమవుతుంది? శూన్యమవుతుంది. వాళ్ళకి 50 kgs న్యూటన్ బలం ఉంది, వీళ్ళకి కూడా 50 kgs న్యూటన్ బలం అనేది ఉంది. ఓకే, కొంచెం వెయిట్ చేయండి, కొంచెం గొంతు అనేది మాట్లాడి స్ట్రైన్ అవుతుంది. బలం చలన స్థితిని మార్చగలదు. ఒక్కసారి కనుక దీన్ని మీరు కనుక ఆలోచిస్తే ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. బలం అనేది చలన స్థితిని మార్చగలదు. అవును కదా, అదే ఇక్కడ చూడండి. ఫుట్బాల్లో పెనాల్టీ కిక్ కొడుతున్నప్పుడు ఆటగాడు ఏం చేస్తాడంటే బంతిపై బలాన్ని ప్రయోగిస్తాడు. ఇతను ఏం చేస్తాడు, ఇక్కడ బంతి ఉంది, ఈ పెనాల్టీ కిక్ కొడుతున్నప్పుడు బాగా దాన్ని గట్టిగా కొట్టాలని ఏం చేస్తాడంటే పరిగెట్టుకుంటూ వస్తాడు, దానిపైన ఎక్కువ బలాన్ని ప్రయోగించాలి అని బాగా పరిగెట్టుకుంటూ వస్తాడు. కొట్టడానికి ముందు బంతి ఏం చేస్తుంది? నిశ్చల స్థితిలో ఉంది. కాబట్టి దాని యొక్క వేగం ఎంత ఉన్నట్లు? 0నే కదా. ఇప్పుడు బంతి ఎక్కడ ఉంది, అది కాన్స్టెంట్గా ఉంది, అది చలించట్లేదంటే దాని యొక్క వడి ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఓకేనా, ప్రయోగించబడిన బలం బంతిని గోలు వైపు కదిలేలా చేస్తుంది. ఇక్కడ ఉన్న బంతిని ఏం చేశారు? ఇక్కడ బంతి ఉంది,
ఈ వ్యక్తి ఏం చేశాడు, ఇక్కడ బంతుంది, ఈ వ్యక్తి ఫోర్స్గా వచ్చి దీన్ని కొట్టాడు. కొట్టినప్పుడు ఈ బంతి ఇటు కదలదు కదా, ఇటే కదులుతుంది. అంటే గోల్ అవ్వడానికి కదులుతుంది, ఈ విధంగా కదులుతుంది. అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్, ఈ విధంగా ఫోర్స్గా వస్తున్నప్పుడు ఆ బంత్ అనేది ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే గోల్ కాకుండా ఆపుతున్నాడు. ఆపేటప్పుడు ఏం చేస్తాడు, చెయ్యి అడ్డు పెట్టడం కానీ, లేకపోతే ఎగరడం కానీ, పక్కకు జరగడం కానీ ఏదో ఒకటి చేస్తాడు. అంటే ఈ విధంగా వస్తువు అనేది చలనంలో ఉన్నప్పుడు అతను చెయ్యి పెట్టడము, లేకపోతే కాలు పెట్టడం, ఎగరడం, పక్కకు జరగడం కూడా ఈ వస్తువు పైన ఇతను కూడా ఏం చేస్తున్నాడంటే బలాన్ని ప్రయోగిస్తున్నాడు. ఓకేనా, అర్థమవుతుందా? ఇక్కడ పెనాల్టీ కిక్ కొట్టేటప్పుడు ఈ బంతిని అటు దూరంగా వచ్చి బాగా కొడుతున్నాడు. ఈ బంతి ఏమవుతుంది, బాగా ఫోర్స్గా ఇటువైపు వెళ్తుంది. అప్పుడు ఏం చేస్తున్నాడు, ఈ ప్రత్యర్థి ఏం చేస్తాడు, ఆపోజిట్ పర్సను ఎలాగైనా సరే ఈ బంతి ఈ గోల్లో పడకూడదని చెప్పి వెంటనే ఏం చేస్తాడు, ఎగరడం కానీ, చెయ్యి పెట్టి నెట్టడం కానీ చేస్తాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఈ వ్యక్తి కూడా ఈ వస్తువు పైన, ఈ బంతి పైన బలాన్ని ప్రయోగిస్తున్నాడు. ఓకేనా, అర్థమవుతుంది కదా? చూడండి, ప్రయోగించబడిన బలం బంతిని గోల్ వైపు కదిలేలా చేస్తుంది. గోల్ కీపర్ బంతి గోల్ కాకుండా ఆపడానికి పక్కకు కదలడమో లేదా పైకి ఎగరడమో చేశాడనుకుంటే ఇలా చేయడం ద్వారా గోల్ కీపర్ బంతిపై బలాన్ని ప్రయోగించడానికి ప్రయత్నిస్తున్నాడు. అతడు ప్రయోగించిన బలం బంతిని గోల్ కాకుండా ఆపివేసి లేదా మళ్ళించి గోల్ కాకుండా చేయగలదు. అంటే ఈ విధంగా వస్తున్నప్పుడు అతను ఏం చేస్తున్నాడు, బంతి నెడితే గోల్ అవ్వదు కదా, ఆపివేయనన్నా ఆపివేస్తాడు. అంటే డైరెక్ట్గా చేతులతో పట్టుకోవచ్చు, లేకపోతే దాని యొక్క దిశను మార్చవచ్చు, లేదా గోల్ కాకుండా చేయగలదు. అయితే గోల్ కీపర్ బంతిని కనుక విజయవంతంగా ఆపగలిగితే దాని వడి ఏమవుతుందంటే మరలా 0కి అవుతుంది. అంతే కదా, ఇప్పుడు మీరు పట్టుకున్నారు, బాల్ని ఎలా పట్టుకున్నారు, ఆ బాల్ పట్టుకున్నప్పుడు మీ చేతిలో ఉన్నప్పుడు కూడా కదులుతుందా, కదలదు కదా. అంటే దాని యొక్క వడి ఏమవుతుంది, 0 అనేది అవుతుంది. ఈ పరిశీలన ఒక వస్తువుపై ప్రయోగించిన బలం దాని యొక్క వేగాన్ని మార్చుతుంది అని తెలుసుకోవచ్చు. అంటే ఈ విధంగా ఫోర్స్గా వచ్చే బంతి అనేది ఈ వ్యక్తి ఏం చేశాడు, చెయ్యి అడ్డు పెట్టడమో కాలు అడ్డు పెట్టడమో చేయడం ద్వారా దాని యొక్క వేగం అనేది మారిపోయింది, తరిగిపోయింది, లేకపోతే దాని యొక్క వేగం అనేది 0 అయిపోయింది. అంతే కదా, డైరెక్ట్గా దాన్ని పట్టుకున్నప్పుడు అది కదులుతుందా అంటే కదలతలేదు. దాని యొక్క వడి ఏమవుతుంది, 0 అవుతుంది. ఓకేనా, వస్తువుపై ప్రయోగింపబడిన బల దిశ కదిలే దిశలోనూ ఉంటే వస్తువు యొక్క వడి అనేది పెరుగుతుంది. దీనిని మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను, చూడండి. ఇప్పుడు ఒక పెట్టి ఉంది, లేకపోతే ఒక పెద్ద బాల్ ఉంది. ఈ బాల్ని మీరొక్కరు నెడుతూ ఉంటే ఈ బాల్ ఏమవుతుంది, మూవ్ అవుతూ ఉంటే ఇంతలోకి మీ ఫ్రెండ్ వచ్చి ఏం చేశాడంటే ఇంకొంచెం బలంగా నెట్టాడు. అంటే ఆ బలాన్ని ఏం చేశాడు, పెంచాడు. అప్పుడు దీని యొక్క వేగం కూడా మార్పు చెందుతుంది, అంటే వేగం కూడా పెరుగుతుంది. అంటే ఇక్కడ నేను చెప్తాను, చూడండి. వస్తువుపై ప్రయోగింపబడిన బల దిశ కదిలే దిశలోనే ఉంటే అంటే ఈ విధంగా కదిలే దిశలోనే ఆ వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడంటే నెడుతున్నాడు. ఆ కదిలే దిశలోనే ఉంటే వస్తువు యొక్క వడి లేదా వేగం అనేది ఏమవుతుంది, పెరుగుతుంది. అయితే కదిలే దిశకు వ్యతిరేక దిశలో బలాన్ని ప్రయోగిస్తే అది వస్తువు వడి తగ్గడానికి కారణం అవుతుంది. అంటే ఈ విధంగా బంత్ అనేది వెళ్తూ ఉంది. మీరేం ఇటువైపు నుంచి నెడుతున్నారు, మీ ఫ్రెండ్ ఏమో లేదు పొరపాటును కూడా నువ్వు ఇలా నెట్టడానికి పాసిబుల్ లేదు, నేను ఇటువైపు నెడతాను అని అంటాడు. ఇప్పుడు మన ఐపీఎల్ జరుగుతుంది కదా, ఐపీఎల్లో కొంతమంది 6లు కొడుతున్నారు, కొంతమంది 4లు కొడుతున్నారు. ఒకప్పుడు ఐపీఎల్లో 180 రన్స్ కొడితే ఎక్కువ, కానీ ఇప్పుడు 250, 300 కొడుతున్నారు. అంటే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే 4 పోతుంది, 4 పోయేటప్పుడు ఈ విధంగా బంత్ అనేది ఈ విధంగా వస్తూ ఉంటుంది. వెంటనే ఫీల్డర్ ఏం చేస్తాడు, దీన్ని ఆపే ప్రయత్నం చేస్తాడు. ఆపాడంటే ఏం చేస్తున్నాడు, దాని యొక్క వడిని, దాని యొక్క వేగాన్ని 0కి తీసుకొని వస్తున్నాడు, లేకపోతే దాని యొక్క వడిని మారుస్తున్నాడు.
చేస్తున్నాడు, దాని యొక్క దిశను మారుస్తున్నాడు. ఓకేనా? అంటే కదిలే దిశకు వ్యతిరేక దిశలో బలాన్ని కనుక ప్రయోగిస్తే అది వస్తువు యొక్క వేగం అనేది తగ్గడానికి కారణమవుతుంది. అయితే ఒక వస్తువుపై బలాన్ని ప్రయోగించడం వలన దిశ కూడా మారుతుంది. అంతే కదా? ఇప్పుడు ఈ విధంగా బాల్ వస్తుంది, అతను ఏం చేశాడు, ఆపాడు కానీ పట్టుకోలేకపోయాడు. వెంటనే బాలు ఇలా వెళ్ళదు, మరలా ఇటువైపునో ఇలానో కొంత యాంగిల్ తోటి వెళ్తుంది. పక్కన వచ్చి ఇంకో ఫీల్డర్ ఏం చేస్తాడంటే వెంటనే దాన్ని అందుకొని వికెట్ కీపర్కి అందించడం జరుగుతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఓకేనా?